వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. విద్యార్థులు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ సుప్రీంకోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించి షెల్టర్లకు తరలించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ప్రదేశాల్లోకి కుక్కలు మళ్లీ రాకుండా కంచెలు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి కుక్కల బెడద లేదని నిర్ధారించుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల తో పాటు రోడ్లపై తిరిగే పశువుల నియంత్రణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, ఎక్స్ప్రెస్ వేలపై నుంచి పశువులను తొలగించి వాటికి షెల్టర్లలో పునరావాసం కల్పించాలని చెప్పింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై అడ్డంగా తిరిగే పశువుల గురించి రిపోర్ట్ చేయడానికి వీలుగా హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రమాదాలను తగ్గించి ప్రజల భద్రతను పెంచేందుకు మున్సిపల్ అధికారులు, రహదారి రవాణా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశవ్యాప్తంగా వీధి కుక్కలు, రోడ్లపై పశువుల బెడదను నివారించేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. మన దేశంలో వీధుల్లో తిరిగే కుక్కలు చాలా చోట్ల ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు వీధి కుక్కల దాడులు భయపెడుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులతో గాయపడిన వారి సంఖ్య పెరగడంతో ఈ అంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. చాలా మంది పాఠశాల పిల్లలు, వృద్ధులు వీటి దాడికి గురవుతున్నారు. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి. దాంతో ప్రజలు వీధి కుక్కలను నియంత్రించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వీధిలోకి వెళ్లిన పిల్లలు సేఫ్గా ఇంటికొస్తారన్న గ్యారంటీ ఉండటం లేదు. ఆడుకోవడానికి పంపిద్దామన్నా ధైర్యం చాలడం లేదు. తెలిసిన ఏరియానే రోజు చూస్తున్న కుక్కలే అయినా సరే ఒక్కోసారి పిల్లల్ని పట్టి పీకకుండా వదలడం లేదు. అసలు వీధి కుక్కల ప్రాణాలు ముఖ్యమా, మనుషుల ప్రాణాలు ముఖ్యమా అంటే దీనిపై పెద్ద చర్చలే నడిచాయి. పిల్లలకు కుక్క కరిస్తే ఇంట్లో చెప్పరు, తల్లిదండ్రులు తిడతారని దాచిపెడతారు. కుక్క కరిస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక్కసారి ర్యాబీస్ సోకిందంటే దానికిక చికిత్స లేదు. ఇంతవరకు మెడిసిన్, వ్యాక్సిన్ కనుక్కోలేదు. చావు తప్ప మరో దారి లేదు. ర్యాబీస్ వస్తే అచ్చం కుక్కలా ప్రవర్తిస్తూ చనిపోతారు. కుక్కలను చంపమని ఎవరూ చెప్పరు. వాటి నియంత్రణ మాత్రమే కోరుతున్నారు. జంతు ప్రేమికులు చేస్తున్న ఆందోళన ఒకవైపు, కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న పిల్లల తల్లిదండ్రుల ఆర్తనాదాలు మరోవైపు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తాజా ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. చాలా దేశాల్లో వీధి కుక్కలు అనేవి ఉండవు. పెట్స్ ఉంటే వాటికి యజమానులు బాధ్యత వహించాలి. ఎవరైనా వీధి కుక్కలకు అన్నం పెడితే వాటికి వారే యజమానులు అవుతారు. వీధి కుక్కలకు చాలా మంది బిస్కెట్లో మిగిలిన చికెన్ ముక్కలో వేసి గొప్ప సాయం చేశామని, జంతు ప్రేమికులం అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా డైలీ నాన్ వెజ్ తినేవారు సైతం జంతు ప్రేమికులుగా ప్రకటించుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. మనిషి ముఖ్యమా, కుక్క ముఖ్యమా అంటే భిన్న సమాధానాలు వినిపిస్తాయి. మనలాగే బ్రతికే హక్కు కుక్కలకు ఉంది. కానీ మనుషులను కరుస్తూ చిన్నపిల్లలను చంపేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోగలమా? జంతు ప్రేమికులం అని చెప్పుకునేవారు మనుషులను కరిచి చంపితే మాత్రం బాధ్యత తీసుకోరు. అయితే మన దేశంలో వీధి కుక్కలను నియంత్రించడం సాధ్యమా అంటే అసాధ్యం అని చెప్పుకోవాలి. సుప్రీం ఆదేశాలతో అయినా వీధి కుక్కల బెడద కొంతమేర తగ్గుతుందని ఆశిద్దాం.